నల్గొండ జిల్లాలో రబీ ధాన్యం సేకరణను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. రబీ ధాన్యం సేకరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళవారం ఆయన నల్గొండలోని తన క్యాంపు కార్యాలయం ఇందిరాభవన్లో జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్తో కలిసి పౌర సరఫరాలు, మార్కెటింగ్, డిఆర్టీఏ, రవాణా, కోఆపరేటివ్ తదితర శాఖల అధికారులు, రైస్ మిల్లర్లతో రబీ ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని, అన్ని కొనుగోలు కేంద్రాలకు పూర్తి స్థాయిలో లారీలను పంపించి రాత్రి, పగలు ధాన్యం కొనుగోలు చేసి అవసరమైతే లైట్లు ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరించాలని, రానున్న వారం 10 రోజుల్లో రబీ ధాన్యం సేకరణ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆదేశించారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని కొనుగోలు కేంద్రాలలో తప్పనిసరిగా నీడ, తాగునీరు ఏర్పాటు చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, లారీలు, హమాలీల కొరత లేకుండా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ధాన్యం పరిశీలించినట్లయితే నల్గొండ నియోజకవర్గంలోనే 2,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని, అందువల్ల నియోజకవర్గంలోని అన్ని కొనుగోలు కేంద్రాలకు వీలైనన్ని ఎక్కువ లారీలు ఏర్పాటు చేయాలని, ప్రతిరోజు 10,000 మెట్రిక్ టన్నులకు పైగా కొనుగోలు చేయాలని చెప్పారు. ఇంకా 10% కోతలు పూర్తి కావాల్సి ఉందని, రోడ్లపై ఎవరూ ధాన్యం పోయరాదని, అవసరమైతే పాఠశాల భవనాలు, ఫంక్షన్ హాల్ లాంటి చోట కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, ప్రతి కేంద్రంలో ఒక కాంటాను అదనంగా ఉంచాలని, ఎక్కువగా ధాన్యం వచ్చేందుకు అవకాశం ఉన్న గ్రామాలను గుర్తించి అక్కడ ఎక్కువ లారీలు పంపించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ను ఆదేశించారు. మంగళవారం నుండే యుద్ధ ప్రాతిపదికన రాత్రి, పగలు కొనుగోలు ప్రారంభం చేసి ఉన్న ధాన్యాన్ని లారీల ద్వారా మిల్లులకు పంపించాలని, మిల్లర్లు కూడా జాప్యం చేయకుండా వెంటనే ధాన్యాన్ని దిగుమతి చేసుకుని సహకరించాలని కోరారు. కనగల్, దర్వేషపురం తదితర చోట్ల ఖాళీగా ఉన్న వ్యవసాయ గోదాములలో ధాన్యం ఉంచేందుకు చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రానున్న వారం 10 రోజుల్లో రబీ ధాన్యం సేకరణ పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించామని, షెడ్యూల్ ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, జిల్లాలో 6 మిల్లులు సీజ్ చేయడం వల్ల వచ్చిన మిల్లులకే ధాన్యం ఎక్కువగా వస్తున్నదని తెలిపారు. ఏఎంఆర్పీ లైనింగ్ పూర్తి కావడం వల్ల నీటి సౌకర్యం పెరిగిందని, దీంతో రైతులందరూ బత్తాయి, నిమ్మ తోటలను తీసేసి ధాన్యాన్ని పండిస్తున్నారని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ రానున్న వారం 10 రోజుల్లో 90% ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తామన్నారు. తన నియోజకవర్గంతో పాటు జిల్లాలో రహదారులు, భవనాల శాఖ ద్వారా అవసరమైన అన్ని రోడ్లను ఏర్పాటు చేస్తున్నామని, ఔటర్ రింగ్ రోడ్డు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రత్యేకించి పట్టణంలోని రోడ్లను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామని, హైదరాబాదుల నల్గొండ పట్టణం చుట్టూ రోడ్లను ఏర్పాటు చేస్తామని, ఎస్డీఎఫ్ నిధులతో పాటు సీసీ రోడ్లు, ఇతర పనులు నడుస్తున్నాయని ఆయన తెలిపారు. అలాగే అన్ని పార్కుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించామని, వేసవిలో నీటి ఎద్దడి రాకుండా అవసరమైతే ట్యాంకర్ల ద్వారా అన్ని వార్డులకు కృష్ణా నీటిని అందజేస్తామని, అందుకు తగ్గ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నల్గొండ మేయర్ బురి చైతన్య శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, రెవెన్యూ కలెక్టర్ జి శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశం, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, డీసీఓ పత్యానాయక్, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్, ఆర్టీఓ లావణ్య, మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. దాని మీద ఈరోజు కలెక్టర్, మా మేయర్ గారు, మార్కెట్ చైర్మన్, ఇంకా జాయింట్ కలెక్టర్స్, డిఎస్ఓ, డిఎం, సివిల్ సప్లైస్ అందరూ, సర్పంచులు అందరితో దాదాపు 2 గంటల పాటు రివ్యూ చేసుకొని త్వరగా ప్యాడింగ్ కంప్లీట్ చేయాలని. ఎందుకంటే ఎండలు కూడా పెరుగుతున్నాయి. కొద్దిగా రైస్ మిల్లర్స్ ఇబ్బంది ఉండే మన స్టేట్ లెవెల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడి దాని సమస్య పరిష్కారం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మిల్ వైజ్ తీసుకొని మిర్యాలగూడలో కూడా కొన్ని లారీలు అవైలబుల్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి కూడా ఎక్స్ట్రా 100 లారీలు తెప్పించి డేస్లో పోయి కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసినాం. దాని తగ్గట్టు ఒక డేట్ వైజ్ ప్లాన్ చేసుకొని డీటెయిల్గా 2 అవర్స్ డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈసారి కొత్త విత్తనాలతో నగరకల్ ప్రాంతంలో తాలు ఎక్కువ వచ్చిందని చెప్పి మిల్లర్స్, ఇక్కడనేమో మిల్లర్స్ ప్రాబ్లంతో మీకు తెలుసు 6 మిల్లు సీజ్ అయ్యి 2 మిల్లు 3 మిల్లు తీసుకుంటున్నారు, ఇంక్లూడింగ్ దర్వేష్పురం మిల్లుతో కలిపి. సో ఇక్కడ మిల్లు లేక కొన్ని మిర్యాలగూడకు, కొన్ని కురంపల్లి, కొన్ని మునుగోడు ఏరియాకు పంపించి దాదాపు నల్గొండ జిల్లాలో 6 కాన్స్టిట్యున్సీలో 5 అసెంబ్లీలో ఎంత ఉందో, ఒక నల్గొండ అసెంబ్లీలో దాదాపు 2,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ ఏఎంఆర్పి ప్రాజెక్టు. అప్పుడు నేను కెనాల్స్ అన్నీ కూడా రిపేర్ చేయించి
సక్రమంగా టేల్ ఎండ్ వరకు నీళ్ళు ఇవ్వడం, ప్రతి ఒక్కరు కూడా తోటలు తీసేసి మొత్తం ప్యాడీకే వచ్చింది. దాంతో మాకు రైతుల బాధ కోపి, ఎందుకంటే ఎండలు విపరీతమైన ఎండలు, మిల్లర్స్తో ప్రాబ్లం. 3 మిల్లు 6 మిల్లు సీజ్ అయినాయి. సో దాని మీద ఇలా ఒకటి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొని 1 వీక్ 10 డేస్లోనే 90% తీసుకొచ్చి కొద్ది మిగిలినట్టు ప్లాన్ చేయడం జరిగింది. నల్గొండ జిల్లాలోనే ఎక్కువ రోడ్స్ పెట్టాం. ధర్వేశ్వరంకి వెళ్ళి మల్లెపల్లి దేవరకొండ వరకు 4 లేన్ రోడ్డు, అటు అంతా అన్ని రోడ్లు, మన కనగాల టు చండూరు అది కూడా ఎక్స్ప్రెస్ ఇలాగా 13,000 కోట్ల రోడ్ టెండర్లు పెట్టి ఓపెన్ చేసినాం. ఈరోజు మధ్యాహ్నం తర్వాత నేను పోయి అన్ని చూసుకొని ఎల్లుండి సీఎం గారి దగ్గర క్యాబినెట్లో అప్రూవ్ అయిన తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11,000 కోట్ల స్కామ్ అప్పుడు జరిగింది. ధాన్యం దిగుబడి వాళ్ళు ఇవ్వకుండా చేస్తే మేము వచ్చిన తర్వాత కొన్ని రికవర్ చేయించి ఇక్కడ ఆఫీసర్లు కూడా నల్గొండ జిల్లాలో కూడా క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళు డైరెక్టర్స్ కానీ దాని ఎండీ కానీ ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో కేసులు నడిచినాయి. నిన్న మన బెయిల్ వచ్చిందని ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పిండ్రు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తీసుకున్న దానికి గవర్నమెంట్ ప్రజాధనం, అది 4,000 కోట్లు నల్గొండ జిల్లానే ఉంది డ్యూ. మేము అదే చెప్పినాం, మీరు కట్టేసి మళ్ళీ రెగ్యులర్ నడుపుకోండి మీరు అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. అది స్టేట్ లెవెల్లో డిస్కషన్ అయిపోయింది. సివిల్ సప్లై మినిస్టర్, సీఎం గారు, మేము అంతా మాట్లాడినాం. అదంతా కూడా పరిష్కారం చేసి తప్పకుండా వాళ్ళందరూ కూడా డబ్బులు చెల్లించే విధంగా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కాకపోతే ఏంటంటే ఈ సీజన్ మాకు కొంచెం ఎక్కువ ధాన్యం, దొడ్డు ధాన్యం మన దగ్గర కాబట్టి ఎక్కువ వస్తుంది. సన్న ధాన్యం సాగర్ ఏరియాలో తక్కువ వస్తుంది. ఎందుకంటే క్రాప్ తక్కువ వస్తుంది, ప్లస్ వాళ్ళకి కొంచెం లేటుగా వస్తుంది, మాకేం తొందర వస్తుంది. దాంతోపాటు ఇప్పుడు ఈసారి ఏఎంఆర్పి లైనింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అప్పుడే. మళ్ళీ ఇంకోటి నిన్నమని కూడా చూసినా ఎవరు బీజేపీ లీడర్లు 550 కోట్ల వరకు దాని మీద ఏదో జరిగింది అని లెటర్ ఇచ్చినాను. ఓరోజు చూస్తే నాకు నల్గొండకు వస్తున్నా చూస్తే అనిపిస్తుంది. అది ఉన్నదే 216 కోట్ల వరకు. అది 270 కోట్లల్లో 500 కోట్లల్లో 200 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్, 269 కోట్లే వర్క్ వాల్యూ, 23% లెస్. నేను ఒకసారి ఆ సైట్కి కూడా పోలే. ఇంజనీర్స్, నేషనల్ హైవే, థర్డ్ పార్టీ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది, అలా ఎవరు ఇంటర్ఫిరెన్స్ ఉండదు. 216 కోట్లల్లో రైల్వే దిర్గబాయిగూడెం దగ్గర ట్రాక్ మీద బ్రిడ్జ్ వస్తుంది, మరి మునుగోడు పోయే దగ్గర ఫ్లైఓవర్ వస్తుంది, బ్రిడ్జ్ వస్తుంది, మళ్ళీ కనగాలు కతాలగూడ దగ్గర బ్రిడ్జ్ వస్తుంది, మళ్ళీ 8 లేన్ రోడ్డు, 23% లెస్. మొత్తం 14,70,00,000తో నేషనల్ హైవేతోనే టెండర్ పిలిపించి రోడ్ అంతా టౌన్ రోడ్ కూడా స్పెషల్గా టౌన్ రోడ్ కూడా డెవలప్ చేస్తానని టెండర్ పిలిచినాం. దాదాపు డిఓ ఆఫీస్లో కూడా ఆ డిఓ ఆఫీస్ అన్నీ కూడా కొత్త కలెక్టర్, పాత కలెక్టర్ ఆఫీస్ షిఫ్ట్ చేసి అక్కడ దాన్ని పెద్ద సర్కిల్ చేసి ఆ టౌన్ రోడ్ ఇప్పటికే బస్టాండ్ రోడ్ కానీ మన భాస్కర్ డాక్టర్ కలెక్టర్ ఆఫీస్ కానీ మా మేయర్ గారు మా మున్సిపల్ కార్పొరేటర్లు ఎండబడి అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ఈ మెయిన్ రోడ్ అయిపోతే టౌన్లో కూడా బెస్ట్ రోడ్స్ అయితే, అవుటర్ రింగ్ రోడ్ అయితే ఇక్కడ పొల్యూషన్ తగ్గి లారీలు కానీ ట్రాఫిక్ కానీ తగ్గడానికి టౌన్లో జరిగే ఎస్డిఎఫ్ వర్క్స్, సీసీ రోడ్డు ఎన్ని కాలనీలలో ఎక్కడ జరుగుతున్నాయి, ఎన్ని పెద్ద ట్యాంక్స్ 12 లక్షలు 15 లక్షల లీటర్లు మా కార్పొరేషన్ ఆధ్వర్యంలో మొదటిసారి కార్పొరేషన్ సందర్భంగా ఎన్ని వర్క్స్ నడుస్తున్నాం మీరు ఒకసారి పరిశీలించండి. త్వరలోనే ఇంకా అదనంగా కూడా ఎక్స్ట్రా నిధులు తీసుకొచ్చి ఈ టౌన్ అన్ని పార్క్లను కూడా డెవలప్ చేస్తానికి ఒక ప్లాన్ వేసిన, ఆ స్లమ్స్తో ఒకటే ఇల్లు ఎక్కడ కట్టాలి, ఏ సైడ్ ఎక్కడ కట్టాలి, దూరం అయితే పోతారా లేదా అనే ఆలోచనలో ఉన్నాం. ఇళ్ళ సమస్య తప్ప రోడ్లకు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజు ఇప్పటికే 60-70% కవర్ అయింది. మా మున్సిపల్ కార్పొరేటర్స్, మేయర్ గారు అందరూ కూడా దాని మీద ఎప్పుడున్నారు. ఈ సమ్మర్లో కూడా నీటి ఎద్దడి రాకుండా అవసరం ఉంటే ఎక్స్ట్రా ట్యాంకర్స్ పెట్టైనా పెద్ద లారీలు అనేది తీసుకొచ్చి కృష్ణా వాటర్ ప్రతి కాలనీకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తాం. ఎక్కడ ఇబ్బంది రానియం.